హలో గైస్, వెల్కమ్ టు పాడేరు. నా చెస్ట్ బిగినర్ వర్కౌట్ సిరీస్లో ఇది ఫైనల్ పార్ట్. సో ఎవరైతే నా ప్రీవియస్ పార్ట్స్ చూడలేదో వాళ్ళు వెళ్ళి అకౌంట్లో ఉంటుంది, వెళ్ళి చూసండి. సో మీరు కరెక్ట్గా ఆ పార్ట్స్ అనేది 2 or 3 months ఫాలో అవుతే మీ చెస్ట్ అనేది ఒక షేప్లోకి వస్తుంది. సో మన టార్గెట్ ఏంటంటే షేప్లోకి రావడం కాదు, ఒక సైజులోకి రావాలి. సో ఈ వీడియోలో నేను దానికి ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అప్లై చేసి ఒక సైజులోకి ఎలా తీసుకురావాలో మీతో షేర్ చేసుకుంటా, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలాంటి బుక్ తీసుకొని మనం బ్యాగ్లో పెట్టుకోవాలి. బ్యాగ్లో పెట్టిన తర్వాత మన కెపాసిటీ బట్టి తీసుకోండి బుక్స్. ఇలా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అప్లై చేయడం వల్ల మనకి చెస్ట్లో గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ వేరియేషన్. సో ఒక చైర్ మీద లెగ్స్ పెట్టుకొని సేమ్ పుషప్స్ చేయాలి. సో ఇలా మీరు ఏ వేరియేషన్స్ చేసినా 3 sets చేయండి, 10 repetitions ఈచ్. సో దీనివల్ల ఏంటంటే మీకు చెస్ట్ అనేది మంచి షేపే కాకుండా సైజ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ హోమ్ వర్కౌట్ సిరీస్లో షోల్డర్ హోమ్ వర్కౌట్ సిరీస్ మీతో షేర్ చేసుకుంటా. స్టూడెంట్స్కి ఏదైతే అవైలబుల్ ఉంటే ఆ థింగ్స్తో చేసుకునే వర్కౌట్స్ చెప్తాను. అదే కాకుండా కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు జిమ్కి వెళ్ళడానికి టైం లేని వాళ్ళు ఇలా హోమ్ వర్కౌట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేసుకోండి.